కనుమనాడు కాకైనా కదలదు. ఏమిటంటే బయలుదేరితే ఎందుకు వచ్చిందో గమనించండి. ఒక ఆచారం ఎందుకు వచ్చిందో గమనిస్తే హేతుబద్ధంగా చక్కగా దాన్ని పాటిస్తాం, యువతరానికి చెబుతాం. కేవలం దాన్ని నమ్మకం చేసేస్తే వాళ్ళు ఎలా వింటారు? కనుమనాడు బయలుదేరద్దని ఎందుకు వచ్చింది? వెడితే సంక్రాంతి నాడు వెళ్ళిపోండి, లేదా ముక్కనుమ వరకు ఉండండి. ఎందుకు వచ్చింది? కనుమనాడు ప్రయాణ సాధనాలు ఉండవు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ప్రయాణ సాధనం విమానాల, కారుల, రైళ్ళ ఏమున్నాయండి? సైకిల్ కూడా లేని రోజులు అవి. ఊరు మొత్తం మీద 2 సైకిళ్ళు ఉండేవి. కాలేజీ కంటే కుర్రాళ్ళకి సైకిల్ ఉండేది, వేరే ఎవరికి ఉండేది కాదు. ఇప్పుడు పొలం వెళ్ళి గడ్డి మోపు కూడా ఏమిటి బండి మీద పెట్టుకొస్తున్నాడు. అపాచీ బండి మీద గడ్డి మోపు వేసుకొస్తున్నాడు. ఏం చెబుతాం? బండి పాడైపోతుంది, గడ్డికి అది సాధనం కాదు. ఎవరు చెబుతారు ఈ జాతికి? జీన్స్ ప్యాంట్ వేసుకు పొలం పెడతాడు. పొలం వెళ్ళే వేషం వేరు. మనం మనసులో ఒకటి పెట్టి ఇలా ఉంటే తప్ప మనం ఎవరికీ నచ్చం. అమ్మాయిలకి నచ్చాలంటే జీన్స్, అమ్మాయిలు అందరూ అలా అనట్లేదు, అజ్ఞానంలో ఉన్నారు.